వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవంతుడివి కదా, మార్చగలవు కదా, మార్చలేదు. ఇంత పని చేశావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇది మాత్రం ఆగను. నేను శపిస్తున్నా, శపించిందండి. ఇక్కడ మనం పట్టుకోవాలి. పాండవుల్ని శపిస్తూ ఉంటే శపిస్తానన్న సంకల్పంలోనే కృష్ణుడు వ్యాసుడు అడ్డుకున్నారే. కృష్ణుడిని శపిస్తూ ఉంటే ఏమీ అడ్డుకోలేదు కృష్ణుడే. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. తన వారిని కాపాడాడు కానీ తనను కాపాడుకోలేడా? ఇది అంశం. ఎలా శపిస్తోందంటే బాగా శాపానికి కారణం తన మీద తాను పట్టు కోల్పోయిందిట. ఇంద్రియ నిగ్రహం కోల్పోయింది. అంతవరకు మనోనిగ్రహం పోయింది. ఎందుకంటే దుఃఖం కానీ, క్రోధము కానీ, కామము కానీ ఈ మూడు ఉద్రేకములుగా మనలో వస్తే జాగ్రత్తగా వినవలసిన విషయం లేదు. దుఃఖము, కామము, క్రోధము ఈ మూడు మన లోపల వస్తే నిగ్రహశక్తి సడలి మనకు ఎన్ని ధర్మములు తెలిసినా పక్కకు తోసివేస్తాం. ఇదొక మనస్తత్వము. ఇది సైకలాజికల్ పాయింట్. అందుకే ఆవిడకి ఇంత ఒప్పుకుంది కానీ మాటి మాటికి పుత్రుల మరణం దగ్గర నుండి చూస్తూ వాళ్ళ ఏడుపులు మొత్తం స్త్రీలందరూ ఘోరమని ఏడుస్తుంటే ఎవరికైనా కళ్ళ నీళ్ళు వస్తాయండి ఆ సన్నివేశంలో. ఉరి తీసి వేసిన మహాకిరాతకుడు కదలకుండా పడి ఉంటే అతని భార్య ఏడుస్తుంటే ఉరి తీసిన వాడికి కూడా దుఃఖం వస్తుంది. అది ఆ స్థితి అలాంటిది. ఇక్కడ మొత్తం దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంతో కన్నపేగు దుఃఖపడుతుంది. దానితో ఇవాళ నుంచి 36 సంవత్సరాలకి నీ దాయాదులు, నీ అమాత్యులు, నీ పుత్రులందరూ పోతారు. నువ్వు ఒక్కడివి దిక్కులేని వాళ్ళ అడవిలో ఉంటూ ఎవరికి తెలియబడకుండా నువ్వు మరణిస్తావు అన్నది వెంటనే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి. అయితే శపిస్తే మందహాసం చేస్తున్నట్ట. హో క్షత్రియకాంత అన్నట్టు, రాజకాంత, ఓ రాజమాత, 36 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుందని నేనే ప్రణాళిక వేసి ఉంచాను అన్నాడు. ఇక్కడ ఇది నువ్వు తెలుసుకో. నువ్వు చెప్పేది ఏమిటి? ఇక్కడ నేను నిర్ణయించిన దాన్ని నువ్వు చెప్పావు అన్నాడు. ఇక్కడ నేను నిర్ణయించిన దానిని, అంతేగాని విధి చేత నిర్ణయింపబడినది లేదు. ఇక్కడ విధి ఆయనే నిర్ణయించిన దాన్ని నువ్వు చెప్పావు. నువ్వేం చేస్తావు? ఈ వృష్టి వంశస్థులు, అంధక వంశస్థులు, నీకు మొత్తం తెలియదేమో నా వాళ్ళెవరు. వృష్టి, అంధక ఇత్యాదులు యదువంశీయులు, భోజ వీళ్ళందరూ కూడా నాశనం అవుతారు. వాళ్ళని నాశనం చేయగలిగే శక్తి భూమి యందు ఎవ్వరికీ లేదు. అందుకే వాళ్ళు కాపాడబడ్డారు. వాళ్ళని నేనే నాశనం చేస్తాను. ఇది తెలుసుకో. అప్పటి వరకు నా అవతారం పరిసమాప్తి కాదు. ఎందుకంటే వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళని కూడా పూర్తి చేసి నేను వైకుంఠానికి వెళ్ళాలి. అందు వృష్టి అంధకాదులందరినీ కూడా నేను సంహరిస్తాను. ఎందుకంటే నేను అనుకున్న దేవదానవుల లిస్ట్ ఇంక కొంత మిగిలింది. వాళ్ళని పూర్తి చేయాలి. అది ఇక్కడి నుంచి 36 ఏళ్ళకి అవుతుంది. అంతేకాదు వాళ్ళని ఎవరూ చంపలేక గనక వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చుకునేటట్టు నేను చేస్తాను, చంపుకునేటట్టు నేను చేస్తాను మాటిచ్చాడు. ఇక్కడ చెప్తూ నువ్వు అనవసరంగా శపించి నీ తపస్సు వ్యర్థం చేసుకున్నావు అన్నాడు. గొప్ప మాట అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. నోరు జారి ఎవరినైనా అంటే అంతవరకు మనం చేసిన తపస్సు పోతుంది. పైగా ఒకటి అన్నది, కొద్దో హెచ్చో అంతో ఇంతో పాతివృత్యం అనేది నా దగ్గరున్నది, దానితో నిన్ను శపిస్తున్నాను అన్నదండి. అంతే. ఆ పాతివృత్యం కూడా పోయిందాము కదా, తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఎవరిని తిట్టినా శపించినా మన తపస్సు పోతుంది. ఎలాగో జరుగుతుంది. నువ్వు శపించావు అంతే, దీనివల్ల నీ తపస్సు పోయింది అంతే అన్నాడు. ఇప్పుడు దీనిలో మనకి భారతం మొత్తం అర్థం అవడానికి కావాల్సిన సూచన ఇచ్చాడు కృష్ణుడు. ఒకరు ఏ పక్షము లేడు. ఆఖరికి తన వాళ్ళైన తాను పోతున్నా సాక్షిగా చూస్తున్నాడు అని. సర్వజగత్పిత, సర్వజగత్పతి. అదే యదుపత, వృష్టిపత, అంధకపత. ఏ వంశానికి చెందినవాడైనా అని సర్వజగత్పతి. కేవలం ఒక ఉపాధిని తీసుకుని అక్కడ పుట్టాడంతే వసుదేవుడి పుణ్యానికి. ఏదో పుణ్యం వల్ల వాళ్ళందరూ ఆయనకు బంధువులు అంతే. కానీ ఆయనకి ఎవరితో బంధుత్వం లేదు. తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎంత హాయిగా నవ్వుతూ సమాధానం చెప్పాడండి. కానీ ఆ మాట విని పాండవులు హడిలిపోయారు. ఇలా జరుగుతుందంటే జరుగుతుంది, కూర్చో, 36 ఏళ్ళు కదా, తొందర ఎందుకు, ఈ లోపల దిగాల్సి చాలా ఉన్నాయి అని ఈ విధంగా చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఒక్కసారిగా అక్కడ ధృతరాష్ట్రుడు, ధర్మరాజా, నువ్వు సామాన్యుడివి కావు. ఈ సంగ్రామంలో ఇంతమంది రకరకాలుగా పోయారు. వీళ్ళకి కర్మలు రకరకాలుగా చేయాలి. కొందరికి అగ్నిహోత్రాలు ఉన్నాయి, కొందరికి అగ్నిహోత్రాలు లేవు. ఈ అధ్యాయం చూస్తే అసలు కర్మలు అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అగ్నిహోత్రాలు ఉన్న వాళ్ళకి అగ్నిహోత్రాల నుంచి కర్మలు చేయాలి. అంతేకాదు కొందరికి వాళ్ళ జ్ఞాతులు, దాయాదులు ఉన్నారు, కొందరికి లేరు. కొందరికి సంతానం లేదు, సంతానంతో కూడా పోయారు. ఎవరెవరికి ఎలా ఎలా కర్మలు చేయాలి ఇవి నువ్వు చెప్పాలి. పైగా వీళ్ళు పోయిన వాళ్ళు యుద్ధంలో పోయారు కనుక అలాగే స్వర్గానికి వెళ్ళిపోతారుగా. కర్మలు ఎందుకు? చెయ్యకపోతే నువ్వు దెబ్బతింటావు, అందుకు చెయ్యాలి. చూడండి ఇక్కడ వాడు స్వర్గానికి వెళ్ళాడు, ఇవన్నీ నీకు తెలియక్కర్లేదు. చెయ్యవలసిన కర్మలు నువ్వు చెయ్యాలి.
అందుకు ఇవి చెయ్యాలి అంటే వెంటనే ధౌమ్యుని, అదేవిధంగా సుధర్ముని, విదురుని, సంజయుని మొదలైన వారందరినీ పిలిపించి వారికి చేయవలసిన ప్రేత కార్యాలు సిద్ధం చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఎవరెవరు ఏ ఏ గతులు వెళ్ళారో చెప్పగలవా అని అడిగాడు. అడిగితే ధర్మరాజు చెప్తున్నాడు, ఈ సంగ్రామంలో ఆనందంతో శరీరాలను అర్పించిన వాళ్ళు ఇంద్రలోకాలకి వెళ్ళి చేరేరయ్యా, దేవేంద్రునితో సమానమైన భోగాలు అనుభవించారు. ఒకవేళ చనిపోతున్నామని ఉత్సాహం లేకపోయినప్పటికీ చావక తప్పదు అని యుద్ధంలో మరణించిన వారు గంధర్వలోకాలకి వెళ్ళారు. అంటే యుద్ధంలో మరణించిన ఎవరి గతులు ఏమిటో చెప్తున్నాడు, గంధర్వలోకాలకు వెళ్ళారు. అలాగే రణభూమిలో నిలిచి నన్ను చంపకు 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 అంటూ ఎవరైతే మరణించారో వారు గుహ్యక అనబడే దివ్యలోకాలకు వెళ్ళారు. ఎవరు ఏ లోకాలకు వెళ్ళారో చెప్తున్నాడు. అదేవిధంగా నిరాయుధులై శస్త్రహీనులై ఆ స్థితిలో కూడాను యుద్ధంలో ఎదుర్కొంటూ క్షత్రధర్మాన్ని నిలిచిన వారు బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఇలా వీరు ఈ లోకాలకు వెళ్ళారు అని చెప్పగానే, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు ధృతరాష్ట్రుడు. ఏముందయ్యా, నేను గతంలో దేవర్షి అయిన లోమసుడు ఇంద్రలోకం నుంచి నా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళినప్పుడు నాకొక దివ్యమైన దృష్టినిచ్చాడు, దివ్య విద్యను నేర్పాడు. అంతకుముందు వ్యాసమహర్షి వచ్చి నాకు ప్రతిస్మృతి అనే విద్యనిచ్చాడు. అందులో ఒక మంత్రాన్ని నేను అర్జునుడికి ఇచ్చాను, మిగిలిన విద్య నా దగ్గర ఉంది. ఈ ప్రతిస్మృతి అనే విద్య వల్ల నాకు దివ్య దృష్టి వచ్చింది. ఈ దివ్య దృష్టి బట్టి ఏ జీవుడు ఏమిటి ఏ గతికి వెళతాడో నాకు స్పష్టమైంది గనక ఆ వచ్చిన జ్ఞానంతో నీకు చెప్పగలిగాను అన్నాడు. ఇక్కడ ఈ పర్వంలో మనకు జీవులు వాళ్ళ గతులు వీటి యొక్క ప్రస్తావన జరిగింది. మొత్తానికి ఈ లోపలే దుర్యోధనుడు కూడా మరణించాడు. వీళ్ళు వెళ్ళకముందే ఎప్పుడైతే అశ్వత్థామ వీళ్ళని సంహరించాను గర్వంగా వెళ్ళి చెప్తాడో అప్పటికి దుర్యోధనుడు కొన ఊపిరితో ఉంటాడు. అది విన్న తర్వాత క్రమంగా ప్రాణత్యాగం చేసి ఒక మాట అంటాడు, అశ్వత్థామ నువ్వు చేసినటువంటి ఉపకారం భీష్ముడు చెయ్యలేదు, ద్రోణుడు చెయ్యలేదు, కర్ణుడు చెయ్యలేదు. అంటే దుర్యోధనుడు అప్పటికే ఆ వాసన ఎలా వస్తుందో చూడండి. అంత గొప్ప ఉపకారం చేసామని చెప్పి మరణించాడు వాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది దుర్యోధనుడు. ఇలా మొత్తం కౌరవులు మరణించారు, పాండవులు జయించారు. కృతోదుకాస్తే సుహృదాం సర్వేషాం పాండునందనా విదురో ధృతరాష్ట్ర సర్వాశ్చ భరతస్త్రియ తత్రతే సుమహాత్మానోన్వవదన్ పాండునందనా శౌచం నిర్వర్తయిష్యంతో మాసమాత్రం బహిఃపురాత్. 4 రోజులు ఔశౌచాన్ని పాటించి 4 రోజులు పూర్తయిన తర్వాత శుద్ధులై తిరిగి నగరంలోకి ప్రవేశిస్తున్నారు. 4 రోజుల సంఖ్య ఏమిటి అనే దానికి వివరణ చాలా ఉంది, కానీ ప్రస్తుతానికి అది అప్రస్తుతం. చెప్పవలసిన విషయములు చాలా ఉన్నాయి గనక అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో దాని లెక్కను అనుసరించి మొత్తం 4 రోజులు ఔశౌచం అయిన తర్వాత నగరంలో ప్రవేశించారు. అప్పుడు నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసినది అని పెద్దలందరూ ఆదేశించగానే ధర్మరాజు అందుకు సమ్మతించలేదు. ఆ సమయంలో అక్కడ నారదులు వారు కూడా ఉన్నారు. ఆ నారదుడితో మాట్లాడుతూ ఏదేమైనప్పటికీ అభిమన్యుడు మొదలైన వారందరూ మరణించారు, పైగా కర్ణుడు నా సోదరుడు, అతడు మరణించాడు, చాలా బాధగా ఉన్నది అనే వేదాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. కర్ణుడు నాకు అన్న అనే విషయం ఉదక తర్పణములు చేస్తున్నప్పుడు కుంతి నాకు చెప్పినది. ఏ సమయంలో చెప్పిందో చూడండి. అంటే అతడికి తర్పణలు చేయాలి అన్నప్పుడు అతడి సోదరుడుగా ఉన్నటువంటి ఈయనే చేయాలి. ఇక్కడ పుత్రులు లేరు, మొత్తం వెళ్ళిపోయారు, అందుకు సోదరుడు చేశాను. అప్పుడు నా అన్నను తెలిసాక నాకు చాలా ఆశ్చర్యకరము వేదన కూడా కలిగింది. ఇలాగ కర్ణుని నేను జయించిన తర్వాత, అంటే సంహరించిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ రాజ్యం ఏమిటి నాకు స్వీకరించాలని లేదయ్యా. సభాయాం క్లిశ్యమానస్య ధార్తరాష్ట్రై దురాత్మభిః సహసోత్పతిత క్రోధ కర్ణం దృష్ట్వా ప్రశామ్యతి. కర్ణుడికి నాకు అలాంటి అనుబంధం ఏదో ఉంది గనకనే ఇదివరకు సభల్లో అతడు తీవ్రంగా మాట్లాడినప్పుడు కోపం వచ్చినా అతన్ని చూడగానే కోపం తగ్గిపోయేది. ఏ కారణం చేతనో తెలియదు. అంతేకాదు మరొక ఆశ్చర్యకరమైన అంశము, తదా నశ్యతి మే రోషః పాదౌ తస్య నిరీక్షః కుంచాహి సదృశౌ పాదౌ కర్ణస్యేతి మతిర్మమ. ఒక్కొక్క సమయంలో అతడు తీవ్రంగా మాట్లాడినప్పుడు కోపం వచ్చి ఇలా తల దించేటప్పటికల్లా అతని పాదాలు కనబడేవి, కర్ణుడి పాదాలు. ఈ కర్ణుడి పాదాలు అచ్చంగా కుంత్యాహి సదృశవు, కుంతీదేవి పాదాల్లా కనబడేవి. కానీ అమ్మ పాదాల్లా కనబడగానే నాకు వెంటనే కోపం పోయి నమస్కరించాలనే బుద్ధి పుట్టి నా లోపల నిగ్రహించుకున్నాను అన్నాడు. అంటే తల్లి పాదాలకు నమస్కరించడం అనే సత్స్వభావం ఉండడం కూడా ఇక్కడ మనం గమనించుకుంటున్నాం. సాదృశ్య హేతుమన్విచ్చన్ పృథాయాస్తస్య చేవహి కారణం నాధి గచ్చామి కథంచిదపి చింతయన్. ఎందుకు ఆ పోలికుందా అని ఆలోచిస్తుంటే కారణం దొరికేది కాదు, ఏదోలే అనుకునేవాడిని, ఇప్పుడు విషయం తెలిసినది అని చెప్తూ ఇలాంటి పని చేసేనే అసలు ఎందుకు ఇలా జరిగినది అని, పైగా అంత మహానుభావుడిగా రథచక్రం నేలలో దిగిపోవడం ఏంటి, ఆయనకి శాపాలేమిటి, సూర్యాంశ సంభూతుడే, ఇవి చెప్తూ ఉంటే అప్పుడు నారదులు వారు నవ్వి, క్షత్రం స్వర్గం కథం గచ్చేస్త్రపూత్ అస్త్రపూతమితి ప్రభో సంఘర్ష జననస్తస్మాత్ కన్యాగర్భో వినిర్మిత.
ఇవండి రహస్య శ్లోకములు భారతంలో. కర్ణుడే అడిగాడు, ఎలాగూ సంహరింపబడవలసినటువంటి ఈ క్షత్రియులందరూ కూడా అసురాంశలతో కూడిన క్షత్రియులందరూ ఆదివ్యాధులతో మరణిస్తే సద్గతులు పొందరయ్యా, వీళ్ళందరూ యుద్ధములో మరణిస్తే సద్గతులు పొందుతారు కనుక ఆ విధమైన ఏర్పాటు చెయ్యవయ్యా అని కృష్ణుడితో కర్ణుడు అన్నమాట మనం చెప్పుకున్నాం. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, క్షత్రము స్వర్గం కథం గచ్చేత్ అస్త్రపూతమితి ప్రభో. అస్త్రపూతులై వీళ్ళందరూ ఎలా స్వర్గానికి వెళతారనే ఉద్దేశంతో క్షత్రియుల మధ్య సంఘర్షణ పుట్టించడానికై కన్యాగర్భము ద్వారా అతడు కలిగాడన్నాడు. ఇక్కడ ఈ కన్యాగర్భం ఒకానొక దోషమైనప్పటికీ కూడా అలా కలిగినటువంటి వాడు ఎవరో వాడి వల్లనే క్షత్రియ మొత్తం నాశనం జరగాలి గనక ఇది జరిగినది, ఇది ఒక ప్రణాళిక అనే విషయాన్ని చెప్పారు. ఇక్కడ కన్యాగర్భం వచ్చేప్పటికల్లా మరొక చిన్న సందేహం రావచ్చు, ఇక్కడ రాకపోయినా 2-3 రోజుల తర్వాత ఆలోచించినా రావచ్చు. వ్యాసుల వారి జన్మం కూడా కన్యాగర్భమే కదా అంటే రెండుకి చాలా తేడా ఉన్నది. ఇక్కడ కేవలం కుంతి ఆ మంత్రాన్ని పరీక్షించడానికై ఒక చాపల్యంతో ప్రవర్తించినది. అక్కడ అలా కాదు, పరాశర మహర్షి వచ్చి ఈమె సుక్షేత్రమును ఎంచుకున్నాడు. పైగా ఈవిడ పితృదేవతల మానసపుత్రిక, ఈ విధంగా వ్యాస జననం కోసమై పుట్టింది. పైగా ఈమె ద్వారా కురువంశం వృద్ధి చెందాలి, ఇన్ని ఉన్నాయి దాని వెనకాల. పైగా ఆ చేసిన పరాశర మహర్షి కూడా ఒక దివ్యమైన విష్ణుతేజాన్ని ప్రవేశింపజేసిన విధానం అది వేరు ఇది వేరు, రెంటి కలపరాదు, ఇది తెలుసుకోవడానికి. మొత్తానికి 2 కన్యాగర్భాలైనా ఇక్కడ దోషం ఉన్నది, అక్కడ నిర్దోషం, ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి ఈ విధంగా కర్ణుని యొక్క వృత్తాంతాన్నంతటి మళ్ళీ నారదులు వారు ఇక్కడ కొంచెం సవివరంగా తెలియజేస్తారు. ఆ తర్వాత నేను రాజ్యాన్ని స్వీకరించలేను, నిజానికి యుద్ధానికి ముందు అర్జునుడికి కలిగినటువంటి ఏ హృదయ దౌర్బల్యం ఉన్నదో యుద్ధం తర్వాత ధర్మరాజుకి కలిగిందండి, అంతే తేడా ఇక్కడ. మొత్తానికి 2 కూడాను ఉత్తమ క్షత్రియుడికి రావాల్సిన విషయములు కావు. ఆ కారణం చేత ఎప్పుడైతే అతడు ఆ విధంగా దుఃఖితుడి మాట్లాడుతున్నాడో అక్కడ కొన్ని అధ్యాయాలు వరుసగా ఈ శాంతి పర్వం అనేటువంటి పర్వంలో మనకు కనబడతాయి. అనేక మంది మహాత్ములు అక్కడ ఉన్నటువంటి ఋషులు, నారదుడు, వ్యాసుడు ఇత్యాది ఋషులు ఉంటారు అక్కడ, వారు అదేవిధంగా అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది మొదలైన ఆప్తులు, దానికి తోడు భగవానుడైన కృష్ణ పరమాత్మ, వీరందరూ కూడా నువ్వు ఈ సమయంలో ఇలా మాట్లాడడం తగదు సుమా. రాజైన వాడు భోగాల కోసం రాజ్యాన్ని స్వీకరించకూడదు, ధర్మాంతో పాలన చేయడం ఒక బాధ్యత, ఒక యజ్ఞం. ఆ బాధ్యత యజ్ఞం నువ్వు ఇప్పుడు నిర్వహించాలి. దానికి గాను నువ్వు మమకారం అనేటువంటి వేదనతో బలహీనతతో ప్రవర్తించరాదు అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కూడా చక్కగా ధర్మశాస్త్ర ప్రమాణాలు చూపించి మాట్లాడతాడో వెంటనే యుధిష్ఠిరుడు అంగీకరించి కృష్ణుడికి నమస్కారం చేస్తాడు. అప్పుడు పట్టాభిషేకానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుధిష్ఠిర పట్టాభిషేకం శ్రవణం చేతనే ధన్యతని ప్రసాదిస్తుంది అని భారతం చెప్తున్న ఒక మహిమ క్లుప్తంగా మనం తెలుసుకుందాం. దాసార్హేణాభ్యనుజ్ఞాతస్తత్ర ధౌమ్య పురోహిత ప్రాగుదుప్రవణే వేదీం లక్షణే నోపలిక్షచ వ్యాఘ్రచర్మోత్తరే శుక్లే సర్వతో భద్ర ఆసనే దృఢ పాదప్రతిష్టానే హుతాసన సమత్విషి. అక్కడ హోమగుండాన్ని ఏర్పాటు చేసేయడం ధౌమ్యుడు. ఏర్పాటు చేసినప్పుడు కూడా ఉదప్రవణే వేదీం, అచ్చ అగ్నిహోత్ర వేదిక ఎలా తయారు చేస్తారో వర్ణించారని ఇక్కడ. ఆ విధంగా తయారు చేసి అగ్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఉపవేశ్య మహాత్మానం కృష్ణాంచ ద్రుపదాత్మజం జుహావ పావకం ధీమాన్ విధి మంత్ర పురస్కృతం. కృష్ణాంచ ద్రుపదాత్మజం అంటే ద్రుపదుని పుత్రికైన కృష్ణ అంటే ఎవరు? ద్రౌపది. ఆ పేరు మర్చిపోకూడదని చెప్పడం, కృష్ణ అనేటువంటిది. ఆమెతో సహితంగా అగ్నిహోత్ర క్రియ చేశాడు. అటు తర్వాత ఆయన ఆసనంపై కూర్చుని పట్టాభిషేకం జరుగుతోంది. మొట్టమొదట దివ్యమైన జలములు వేసి అభిషేకిస్తున్నది. తత ఉత్థాయ దాసార్హ శంఖమాదాయ పూజితం అభ్యసించత్ పతిం పృథ్వ్యా కుంతీపుత్రం యుధిష్ఠిరం ధృతరాష్ట్రశ్చ రాజర్షి సర్వా ప్రకృతయస్తథా. కృష్ణ పరమాత్మ లేచి తన పాంచజన్య శంఖములో శుద్ధమై మంత్రితమైన జలము నింపి దానితో యుధిష్ఠిరునికి అభిషేకం చేసేట మొట్టమొదట. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, అక్కడికి వచ్చినటువంటి రాజన్యులు మొదలైన వారందరూ అభిషేకం చేసిన తర్వాత వారి వారిని వారి వారి కార్యాల్లో నియోగిస్తూ ఒక్కసారిగా పట్టాభిషిక్తుడైన ధర్మరాజు ఆ దివ్యమైన సభావేదికపై నిలబడి మొత్తం సభాసదుల్ని, రాజులని, ఋషుల్ని ఉద్దేశించి, ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన సంస్కారము మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి ధర్మరాజు యొక్క పాలనలో ఉన్న వైశిష్ట్యాన్ని చాలా వర్ణిస్తుంటాడు. ధర్మము తప్పకుండా ఆయన పాలించడం, ఆ ధర్మపాలన వల్ల రాజ్యములు ఉత్పాతములు మొదలైనవి లేకుండా ఉండడం, ఆ వైభవం చాలా విశేషంగా వర్ణిస్తాడు ఇక్కడ వ్యాస భగవానుడు. కానీ మొట్టమొదట పట్టాభిషేకం పొందిన వెంటనే ఒక రాజుగా యుధిష్ఠిరుడు ఆడుతున్న మాట ఏమిటంటే,
ఇప్పుడు నాకు పట్టాభిషేకం చేశారు కానీ నిజానికి రాజ్యమునకు అంతటికి కూడా ధృతరాష్ట్రో మహారాజ పితామే దైవతం పరం. ధృతరాష్ట్రుడే మహారాజు, ఆయన నాకు తండ్రి, ఆయన పరమమైన దైవత. శాసనస్య ప్రియే చేవస్థేయం మత్ప్రియ కాంక్షిభి. ఆయన యొక్క శాసనము చేత ఆయనకు ప్రీతి కలిగించడానికే నా ప్రియము కోరిన వారి యొక్క కోరిక మేరకు నేను ఇప్పుడు పట్టాభిషిక్తుడిని అవుతున్నాను. కానీ వారినే రాజుగా భావించి ఒక శుశ్రూషగా చేస్తాను మొత్తం నా యొక్క రాజ్యపాలన అంతా కూడా. అస్య శుశ్రూషణం కార్యం. అంతేకాదు ఇక్కడున్న మంత్రులు, ఇతర ఉద్యోగులు, సేనాపతులు, ప్రజలు ఇత్యాదులందరూ కూడాను, సామంతులు అందరూ కూడా మీరు కూడా నా వలనే ధృతరాష్ట్రుని రాజుగా భావించి సన్మానించాలి. ధృతరాష్ట్రే యథాపూర్వం వృత్తిం వర్తితుమర్హత. ఇదివరకు ధృతరాష్ట్రుడిని రాజుగా భావించి ఎలా ఆదరించారో అదే విధంగా మీరందరూ ఉండాలి అని చెప్పడమే కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యం మీద నియోగిస్తున్నాడు. ఆ నియోగించినప్పుడు ఇక్కడ విశేషమైనటువంటి అంశములు చాలా చక్కగా చెప్తున్నా. ఎవరెవరిని ఎక్కడ పెట్టాడు చూడండి. ధర్మరాజు భీమసేనుణ్ణి యవ్వరాజ్యంలో పట్టాభిషేకం చేశాడండి. యువరాజుగా భీముడికి పట్టాభిషేకం చేశాడు. రాజ్య పరిపాలన విధానంలో మంత్రము, కార్యనిర్ణయము. మంత్రము అంటే ఆలోచన, వ్యూహరచన, ఎలా పాలించాలనేటువంటి కార్యము, దాని యొక్క ప్రణాళిక, వీటిలో బుద్ధి సంపన్నుడైన విదురుని నియోగించాడు. అక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలో చేస్తున్నాడు. అదేవిధంగా చేసిన పనులు, చేయాల్సిన పనులు, వీటి గురించి తెలుసుకోవడానికి ఆయవ్యయాలు అంటే ఆదాయము, ఖర్చు, వీటి గురించి సంజయుణ్ణి నియమించడం జరిగింది. అదేవిధంగా సైన్యము ఇత్యాది విషయములు తెలుసుకుంటే నకులు నిర్మించడం జరిగింది. శత్రువులను అడ్డుకోవడం, దుష్టులైన వారిని మర్దించడం, శిక్షించడం మొదలైన వాటి విషయంలో అర్జునుని నియోగించడం జరిగినది. అలాగే రాజ్యానికి, దేశానికి క్షేమం కలిగించడానికై చేయవలసినటువంటి యజ్ఞాది కర్తువుల నిర్వహణకై మొత్తం రాజపురోహితునిగా ధౌమ్యుని నియోగించడం జరిగింది. ఇక సహదేవుని మాత్రం తన దగ్గర ఎల్లవేళలో ఒక అంగరక్షకుని వలె, సహాయకుని వలె ఉండేటట్లు నియమించుకున్నాడు. అలా నియమించి మనమందరం కూడా ధృతరాష్ట్రుని ప్రధానంగా పెట్టుకుని పాలించాలని చెప్తూ కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తూ అంటున్నాడు యుధిష్ఠిరుడు. తవ కృష్ణ ప్రసాదేన నయేన చ బలేన చ బుద్ధ్యా చ యదుషార్దూలా తథా విక్రమణేన చ పునఃప్రాప్తమిదం రాజ్యం పితృపైతామహం మయా నమస్తే పుండరీకాక్ష పునఃపునరరిందమ. హే కృష్ణ, నీ అనుగ్రహం చేత, నువ్వు చూపించిన న్యాయమార్గము చేత, నీ బలము చేత, నీ బుద్ధి చేత, ఎన్ని మాటలు అంటున్నాడు చూడండి. ప్రసాదేన నయేన బలేన బుద్ధ్యా విక్రమణేన. ఇక్కడ ఈ విషయములు మొత్తం 5 విషయాలు చెప్పాడు. నీ అనుగ్రహము, నువ్వు నడిపిన పద్ధతి, నీ యొక్క బలము, నీ యొక్క జ్ఞానము, నీ విక్రమము, వీటి వల్లనే మాకు రాజ్యం లభించింది. అంతే, మా ఏ ఒక్కరి విక్రమము కాదు. నిన్న మనం ఆ రథదహన సమయంలోని విషయాన్ని స్పష్టం చేసుకున్నాం. అంటూ ఇక్కడ ఒక స్తోత్రము, ఈ స్తోత్రం అంతా విష్ణు నామాలు కలిపి వచ్చినటువంటి అద్భుతమైన స్తోత్రం. వాసుదేవ స్తుతి అని యుధిష్ఠిరుడు చేసిన ఒక మహిమాన్వితమైన స్తోత్రం. ఈ విధంగా స్తుతించి ఆ తర్వాత ఎవరెవరిని ఏ ఏ భవనాల్లో ఉంచాలో చూశారు. ఇంతవరకు హస్తినలో వీళ్ళు ఉన్నది చిన్నపిల్లలు కానీ, తర్వాత యువరాజుగాను రాజుగాను పట్టాభిషేకం పొందక ఇంద్రప్రస్థంలో ఉన్నాడు. ఇప్పుడు హస్తిన మొత్తానికి ఇతనే రాజు అయ్యాడు కనుక వారందరికీ భవనాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ భవనాలు ఇచ్చేటప్పుడు ధృతరాష్ట్రుని అనుమతిని పొంది యుధిష్ఠిరుడు దుర్యోధను యొక్క గృహం భీమునికి ఇచ్చాట. అదేవిధంగా దుశ్శాసన గృహం అర్జునునికి ఇవ్వడం జరిగింది. దుర్మర్షణుని యొక్క భవనం నకులునికి, దుర్ముఖుని గృహం సహదేవునికి ఇవ్వడం జరిగింది. పైగా కృష్ణుడు అతిథిగా, బంధువుగా వచ్చి ఉన్నాడు సాత్యకితో పాటు. ఆ సాత్యకితో వచ్చిన కృష్ణునికి అతిథిగా ఉండడానికే అర్జునుని ఇంట్లో బస ఏర్పాటు చేశాట. కృష్ణ పరమాత్మ అక్కడ ఆయన ఉన్నారు. ఆ సమయంలో పట్టాభిషేకమైన కొద్ది రోజుల తర్వాత కృష్ణ పరమాత్మని దర్శించాలని ఒక ప్రాతకాలంలో బయలుదేరి వచ్చాడు యుధిష్ఠిరుడు. కృష్ణ పరమాత్మని దర్శించడానికి వచ్చేటప్పటికల్లా కృష్ణుడు ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నట్ట. కృష్ణ ధ్యానానికి భంగం కలిగించకుండా యుధిష్ఠిరుల వారు పక్కన కూర్చున్నారు. కొంతసేపటి కృష్ణుడు ప్రసన్నంగా కనులు తెరిచి ఎదురుగా ఉన్న యుధిష్ఠిరుని చూసి మందహాసం చేస్తూ పలకరించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు నమస్కరించి, స్వామి, నాకు ఒకటి తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నది. నువ్వు ఇప్పుడు ధ్యానం చేస్తూ ఏకాగ్రముగా ఉన్నావు. నువ్వు దేన్ని ఇప్పుడు ధ్యానం చేస్తున్నావో నాకు తెలుసుకోవాలన్నది.